ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అది. పైగా అక్కడ 2 జాతీయ పార్టీలు నువ్వా నేనా అంటున్నాయి. అన్నిటికీ మించి ప్రధాన పార్టీల నుంచి ఉద్దండులైన నేతలు అక్కడ పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. పొరపొరలో జెండా ఎగరేసి తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మున్సిపల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఆ కార్పొరేషన్ ఏది, ఆ హేమీలు ఎవరో తెలుసుకుందాం. వాట్ ది స్టోరీ? ఉత్తర తెలంగాణలో కీలకమైన ప్రాంతం కరీంనగర్. ఇక్కడ పట్టు సాధిస్తే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ ప్రభావం ఉంటుందని చెప్తుంటారు. అందుకే కరీంనగర్పై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బలాబలాలపై చర్చ మొదలైంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తంగా 66 డివిజన్లున్నాయి. 3,40,000 మంది ఓటర్లున్నారు. ఇది జిల్లా కేంద్రం కూడా కావడంతో ఇక్కడ గెలవడం రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2 సార్లు తన బలాన్ని చాటుకుంది. కానీ ఇప్పుడు రాజకీయం మారింది. బీఆర్ఎస్ కంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ ఈసారి యాక్టివ్గా కనబడుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న కరీంనగర్లో పాగా వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా సై అంటుంది. ఎందుకంటే 3 పార్టీల నుంచి 3 ఉద్దండులైన నేతలు 3 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్కు కూడా కీలకమే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, కరీంనగర్ నుంచే బీజేపీ ఎంపీగా గెలిచిన నేత కేంద్ర మంత్రిగా కొనసాగుతుండడం, ఇక ఓటమి ఎరుగని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో అందరి చూపు ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ వైపు ఉంది. ఆ ఉద్దండులైన 3 నేతలు మరెవరో కాదు, పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, గంగుల కమలాకర్. ఎందుకంటే 3 అక్కడి నుంచే తమ రాజకీయం మొదలుపెట్టారు. ఈసారి తమ పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. హేమీల లిస్టులో మొదటి పేరు పొన్నం ప్రభాకర్ది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచి సత్తా చాటారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఎంపీగా తెలంగాణ కోసం ఢిల్లీ స్థాయిలోనూ బలంగా గొంతెత్తి నినదించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. రేవంత్ కేబినెట్లో మంత్రిగా ఆయన ప్రమోషన్ కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాష్ట్ర కేబినెట్లో కీలకంగా ఉన్నారు. అందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని బట్టి చూస్తే ఈసారి కరీంనగర్లో కాంగ్రెస్ సత్తా చాటడం చాలా కీలకం. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్లో హస్తం పార్టీ రాణించలేకపోయింది. అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్. పైగా పొన్నం ప్రభాకర్ మంత్రిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ సత్తా చాటేందుకు పొన్నం ప్రభాకర్ అప్పుడే సీరియస్గా దృష్టి పెట్టారన్న చర్చ వినబడుతుంది. గెలుపు గుర్రాలను ఇప్పటికే గుర్తించారని టాక్. ఆ దిశగా కరీంనగర్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి క్యాడర్ను యాక్టివ్ చేశారని తెలుస్తుంది. అందుకనుగుణంగా హస్తం క్యాడర్ రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో జోరుగా పర్యటిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సై అంటున్నారు. రేవంత్ సర్కార్ చేసిన అభివృద్ధి గడప గడపకు తీసుకువెళ్లి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. హస్తం పార్టీకి జనం నుంచి కూడా సానుకూల స్పందన ఉన్న నేపథ్యంలో ఇక్కడ 3 రంగుల జెండాకే అడ్వాంటేజ్ ఉందన్న మాట చాలా బలంగా వినబడుతుంది. కరీంనగర్ ఉద్దండుల జాబితాలో మరో పేరు కేంద్ర మంత్రి బండి సంజయ్ది.
బండి విషయానికి వస్తే ఆయన బీజేపీ నుంచి కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్ పట్టణం నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక్కడి నుంచే రాజకీయ ఓనామాలు మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అంతేకాదు బీఆర్ఎస్కు చెక్ పెట్టి 2 సార్లు ఎంపీగా విజయ ఢంకా మోగించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేలా బండి సంజయ్ కూడా వర్కౌట్ మొదలు పెట్టేశారని తెలుస్తుంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ బాగానే రాణించింది. 13 డివిజన్లో విజయం సాధించింది. అదేవిధంగా పలు డివిజన్లో మంచి ఓట్ బ్యాంకును కూడా సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో బీజేపీ బలం కొంత పెరిగిందన్న చర్చ నడుస్తుంది. ఈ తరుణంలోనే బండి సంజయ్ ఇక్కడ అభ్యర్థులను ఆల్రెడీ ఫైనల్ చేశారన్న టాక్ నడుస్తుంది. ఆ దిశగా బీజేపీ శ్రేణులు కూడా గ్రౌండ్ వర్క్ను మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. సంజయ్ చొరవతో ఇప్పటికే వివిధ పార్టీల బలమున్న నేతలు కూడా బీజేపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుస సన్నాహక సమావేశాలతో కమలం పార్టీ కూడా ఒక్కసారిగా జోరు పెంచేస్తుంది. ఈ యాక్టివిటీస్ను బండి టీం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మెజారిటీ స్థానాలు సాధించేలా చాలా ప్లాన్గా బండి సంజయ్ ముందుకెళ్తున్నారని సమాచారం. కరీంనగర్లో మరో కీలక నేత గంగుల కమలాకర్. ఈయన మాజీ మంత్రి. కరీంనగర్ నుంచి వరుసగా 4 సార్లు విజయటంకా మోగించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ గంగుల విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ కంటే ఆయన సొంత బలమే ఎక్కువ అని చెబుతుంటారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ చాలా వీక్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పట్టును నిలుపుకోవడం గంగులకు చాలా కష్టసాధ్యమైన పనిగా మారింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ చాలా ఈజీగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. పార్టీ కేడర్ అంతా యాక్టివ్గా లేరు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ తన సొంత బలంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మరోసారి గెలవాలంటే పార్టీతో పాటు గంగుల కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే గంగుల కొంతకాలంగా కరీంనగర్లోనే ఎక్కువగా ఉంటూ తన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోటీ ఆసక్తికరంగా కనబడుతుంది. కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అంటుంటే బీఆర్ఎస్ కూడా తాను రేసులో ఉన్నానంటుంది. కానీ పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ లేదా బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఎత్తులు సక్సెస్ అవుతాయా? బండి సంజయ్ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా? ఈ 2 పార్టీల్లో ఏ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్పై గెలుపు జెండా ఎగరేస్తుందో వేచి చూడాలి.